చిన్న వాక్యం అండి, చదువుకుందాం. లూకాసు వార్త అండి. లూకాసు వార్త ఒకసారి ధ్యానం చేసుకుందామండి. లూకాసు వార్త 8వ అధ్యాయం కొన్ని వచనాలు చదువుతానండి. 43 నుంచి కొన్ని వచనాలు చదువుకుందామండి. అప్పుడు 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడిగగా అందరూ మేము ఎరుగుమన్నప్పుడు పేతురు ఏలినవాడా, జనసమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావం నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనెను. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తం ఆయనను ముట్టెను, వెంటనే తాను ఎలాగూ స్వస్థపడెను ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియచెప్పెను. అందుకు ఆయన కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పాను. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ధ్యానం చేసుకుందామండి చిన్న వాక్యాన్ని. ఈ వాక్యం మనందరికీ తెలిసినటువంటి వాక్యమే అండి. అయినప్పటికీ మరొకసారి గుర్తు చేసుకుందామండి. అప్పుడు 12 ఏండ్ల నుండి రక్తస్రావం గల స్త్రీ మనకు కనబడుతుందండి. వాక్య భాగంలో మనం చదవబడినటువంటి వాక్య భాగాల్లో 12 సంవత్సరముల నుంచి రక్తస్రావ రోగం చేత బాధపడుచున్న ఒక స్త్రీ మనకు కనపడుతుంది. వేరొక వాక్య భాగాల్లో మనం చదివినట్లయితే అర్థమవుతుంది, ఆమె తనకున్న ఎంతో మంది వైద్యుల చేత చూపించుకుని తనకున్నటువంటి ఆస్తిని అంతటిని కూడా వ్యయం చేసుకుందంటండి, ఖర్చు చేసిందట. అయినప్పటికీ ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి చూపించుకున్నా కూడా ఆమెకు స్వస్థత అనేది కలగలేదంటండి. కలగనప్పుడు ఆమె ఏం చేసిందంటే యేసు దగ్గరికి వెళదాం అని అనుకుందంట. ఆమె యేసు దగ్గరికి రావడానికి యేసయ్య దగ్గరికి వెళితే కనుక తనకున్నటువంటి బలహీనతను చెప్పుకోవాలి. కానీ ఒక స్త్రీ తనకు కలిగినటువంటి బలహీనత ఎవరితో చెప్తుందండి? పురుషులతో చెప్పాలంటే కొంచెం కష్టమే. అయితే ఆ స్త్రీ ఏం చేసిందంటే తనకున్న డబ్బంతా అయిపోయింది, ఎంతమందో డాక్టర్లను కలిసింది, ఎంతో వైద్యం చేయించుకుంది, అయినప్పటికీ తగ్గలేదు. కానీ తను ఒక సత్యాన్ని గ్రహించింది. ఏమిటి అని అంటే యేసు పాదాల చెంతకు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుంటాను నేను. ఆయనతో నేను నాకున్నటువంటి బలహీనతను గురించి నేను అంతమందిలో నేను చెప్పలేను, కానీ ఆయన యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుంటే నాకు స్వస్థత కలుగుతుంది అనే ఒక విశ్వాసం ఆమెలో ఏర్పడిందండి. ఎప్పుడైతే ఈమె అలా అనుకుందో, అనుకున్న వెంటనే ఆలస్యం చేయకుండా ఏం చేసిందంటే యేసయ్య ఫలానా మార్గం గుండా వస్తున్నాడని తెలుసుకుని ఆయనను దర్శించడానికి ఆమె వెళ్ళడం జరిగిందండి. వెళ్ళింది, తీరా చూస్తే అక్కడ అందరూ కూడా చాలామంది జనము క్రిక్కిరిసిపోయి ఉన్నారండి. ఎందుకంటే యేసయ్య వస్తున్నాడు అని అంటే చాలామంది బలహీనులు, రోగులు, అద్భుతాలు చూడాలనుకునేవారు, తమ బాధల నుంచి విడుదల పొందాలనుకునేవారు, తమ వ్యాధుల నుంచి స్వస్థత పొందాలనుకునేవారు అనేక మంది ఆయనను వెంబడించేవారు. వాళ్ళంతా కూడా యేసయ్య దగ్గరకు కొంతమంది అయితే వాక్యం విని అంగీకరించే వాళ్ళు కూడా ఉండేవారు. ఇంతమంది జనసమూహము ఆయన మీద పడుతూ ఉండగా ఈ స్త్రీ చూసి, అయ్యో నేను ఎలా ఈయనతో మాట్లాడగలను, ఎలా ఈయన్ను నాకున్నటువంటి బాధను చెప్పుకోగలను, నేను నా సమస్యను ఆయన ఎదురుగుట వివరించలేను, కానీ ఒక్క విషయం అయితే నేను చేయగలను. ఏంటి అని అంటే ఆయన యొక్క వస్త్రపు చెంగును నేను ముట్టుకుంటాను అని చెప్పేసి అనుకుని ఏం చేసిందంటే వెళ్ళి ఆ జనాల నుంచి తప్పించుకుని వెళ్ళంట వణుక్కుతూ ఆయన యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుందంటండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఆమె ఎప్పుడైతే యేసయ్య యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుందో వెంటనే ఆమెకున్నటువంటి బలహీనత, ఆ రక్తధార అనేది కట్టబడటం ఆమె గమనించిందంట. వెంటనే ఆమెకి ఎంత సంతోషం కలిగి ఉంటుందండి. అవును కదండి. ఎందుకంటే 12 సంవత్సరముల నుంచి ఒక వ్యాధితో బాధపడుతున్నటువంటి స్త్రీ ఒక్కసారిగా ఆమె బలహీనత తగ్గేసరికి ఆమెకి ఎంత ఆనందం అనిపించి ఉంటుందో. అయితే అక్కడ యేసయ్య మాత్రం అంటున్నాడు, అక్కడ చాలామంది జనసమూహం ఆయన చుట్టూ ఉన్నారు, అయినా కూడా ఆయన ఒక మాట అంటున్నాడు అక్కడ, నన్ను ఎవరో ముట్టుకున్నారు అని చెప్పేసి. అక్కడ జనసమూహం అందరూ కూడా నీ మీద ఎంత జనసమూహం నీ చుట్టూ ఉన్నారే, నీ మీద ఇంతమంది పడుతున్నారు కదా ప్రభు, ప్రత్యేకించి ఎవరు నన్ను ముట్టుకున్నారని అంటున్నావు అని చెప్పేసి అక్కడ అనుకుంటున్నారు. కానీ ఎవరు కూడా ఆ సత్యాన్ని దేవునికి మాత్రమే తెలుసు, ముట్టుకున్నటువంటి ఆ స్త్రీకి మాత్రమే తెలుసు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా తెలియదు. అయితే అప్పుడు
ఏం చేస్తుందో తెలుసండి, ఆ స్త్రీ ఈ మాట ఎప్పుడైతే విన్నదో ఆమెలో ఒక వణుకు ప్రారంభమైందంటండి. అయ్యో దేవునికి నేను దాగి ఉండాలని నేను అనుకున్నాను, కానీ ఆయన ఎదుట దాగలేననే సత్యాన్ని నేను గ్రహించాను అని చెప్పేసి అనుకుందండి. అయితే అక్కడ పేతురు అంటున్నాడు, ప్రభా ఇంతమంది జనసమూహం నీ మీద పడుతున్నారు కదా, కిక్కిరిసి పడుతున్నారు కదా, అయినప్పటికీ ఎవరో నన్ను ముట్టారని వింతగా అడుగుతున్నావేంటయ్యా, ఇంతమంది నీ మీద పడుతున్నారు కదా, ప్రత్యేకించి ఇంకెవరు ముట్టుకున్నారని చెప్పేసి అంటే, లేదయ్యా ఎవరో నన్ను ముట్టుకున్నారు, నాలో నుంచి ప్రభావము బయలు వెడలింది అని చెప్పేసి యేసయ్య అక్కడ చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ స్త్రీ, నేను ఆయనకు మరుగై ఉండలేను, ఆయనకు దాగి నేను ఉండలేను అని చెప్పి గ్రహించుకుని ఏం చేసిందంటే వణక్కుతూ ఆయన ఎదుటికి వచ్చిందండి. ఆయన ఎదుటికి వచ్చి, ప్రభా ఇది నా బలహీనత, నా సమస్య ఇదయ్యా, నా బలహీనత ఇది, నాకున్నటువంటి వ్యాధి ఇది, ఇన్ని సంవత్సరాల నుంచి ఆ వ్యాధి వలన నేను బాధపడుతున్నాను, అయితే కేవలం నీ యొక్క వస్త్రపు చెంగు ముట్టుకుంటే నాకు స్వస్థత కలుగుతుందని విశ్వాసంతో నీ ఎద్దుకు వచ్చానయ్యా. ఎప్పుడైతే నీ యొక్క వస్త్రపు చెంగుని నేను ముట్టుకున్నానో నాలో ఉన్నటువంటి రక్తధార అనేది కట్టబడడం జరిగింది, నాకు స్వస్థత కలిగింది ప్రభా అని చెప్పేసి ఆమె ఎంతో సంతోషంతో చెప్తుందండి. వణుకుతూ భయపడుతూ ఆయన ఎదురు చెప్తుంది. వెంటనే ఆయన ఎంత జాలిగల దేవుడు అండి. ఆయన ఏమంటున్నాడో తెలుసండి, అందుకే ఆయన, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్మని. విశ్వాసము ఒక మనిషిలో కార్యం జరగాలి అని అంటే మొట్టమొదట ఉండవలసింది విశ్వాసం. అందుకే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట కూడా అసాధ్యము అంటాడు దేవుని యొక్క వాక్యంలో. అవునండి, ఆమె విశ్వాసంతో ఎప్పుడైతే యేసు వస్త్రాన్ని ముట్టితే చాలు నాకు స్వస్థత కలుగుతుందని ఆమె గ్రహించిందో వెంటనే ఆమెలో ఉన్నటువంటి బలహీనత తగ్గినట్లుగా మనము చూస్తున్నాం. పేతురు అనవచ్చు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా అనవచ్చు. యేసయ్య ఈ కార్యాన్ని ఎవరికీ తెలియకుండా అలాగే మౌనంగా ఆయన దారిని ఆయన వెళ్ళిపోవచ్చు, కానీ ఎందుకని అక్కడ నాలో ఒక ప్రభావం వెళ్ళిపోయింది, నన్ను ఎవరో ముట్టుకున్నారని చెప్పేసి ఆయన ఎందుకు అడిగాడంటే అండి, ఒక సత్యాన్ని మనం గ్రహించాలి. ఆయన కనుక మౌనంగా ఉండి ఆయన అలాగే వెళ్ళిపోతే, ఆయన దారిని ఆయన వెళ్ళిపోయి ఉంటే కనుక ఈ 12 సంవత్సరం నుంచి స్త్రీ వ్యాధితో బాధపడుతుందని అక్కడున్న వారికి ఎవ్వరికి కూడా తెలుసుండేది కాదు. ఒకవేళ కొంతమందికి తెలిసినా అందరికీ తెలుసుండేది కాదు. తర్వాత ఆయన నామము మహిమపరచబడి ఉండేది కదండి. ఆయన ఎప్పుడైతే ఆయన వస్త్రపు చెంగులో స్వస్థత ఉన్నదని అక్కడున్న వారందరికీ తెలియాలి. ఆ స్త్రీ అన్ని సంవత్సరం నుంచి ఆ వ్యాధితో బాధపడిందని అక్కడున్న వారందరికీ తెలియాలి. ఆ సత్యం అందరికీ తెలియాలి, అనేక మందికి ఆ స్త్రీ సాక్షిగా ఉండాలి అని చెప్పేసి ఆయన యొక్క ఉద్దేశం అండి. అందుకనే ఆయన అంటున్నాడు, నన్ను ఎవరో ముట్టుకున్నారు, నాలోంచి ప్రభావము బయలువెడలిపోయింది. ఎప్పుడైతే ఆయన అలా అన్నాడో ఈ స్త్రీ ఆయన ఎదుటికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆమెకున్నటువంటి స్థితిని ఆమె చెప్పడం జరిగిందండి. లేకపోతే ఆయన అలా అని ఉండకపోతే కనుక ఈ స్త్రీ కూడా తనకు కలిగిన స్వస్థతను బట్టి ఆమె మామూలుగా నెమ్మదిగానే ఎవరికీ తెలియకుండా ఇంటికి వెళ్ళిపోను. కానీ ఎప్పుడైతే ఎవరో నన్ను ముట్టుకున్నారని చెప్పేసి నేను అడగడం జరిగిందో ఆమె యేసు ఎదుటికి రావడం జరిగింది. అయ్యా నా బలహీనత ఇది, ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఈ వ్యాధితో బాధపడ్డాను అని ఆమె చెప్పుకోవడం జరిగింది. చెప్పుకున్నందువల్ల ఆమె అనేక మందికి అక్కడ ఆమె సాక్ష్యం అనేక మందికి తెలిసినట్లుగా మనము వాక్యంలో చూస్తున్నామండి. అందుకే మనం అనుకోవచ్చండి, అయ్యో నేను ఈ పని చేస్తున్నాను కదా, నేను ఎవరికీ తెలియదు, ఈ పని చేస్తున్నాను, నన్ను ఎవరో చూడరులే, లేకపోతే నేను ఎక్కడో ఉన్నాను, దేవుడు ఎక్కడో పరమందున్నాడు, నేను భూమి మీద ఉన్నాను, నేను ఇక్కడ ఉన్నాను కదా, పరమందున్న ఆయనకి నేను చేసే ఈ క్రియలు ఎలా తెలుస్తాయి అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ ఆయనకు మరుగా ఏదీ లేదండి. అందుకే యెహోవా కనుదృష్టి లోకమందంతటా కూడా సంచారం చేయుచున్నదనే వాక్యంలో ఉంటుంది. మన కనుదృష్టి ఇతరులను చూసే వరకు మాత్రమే మన కనుదృష్టికి ఉపయోగపడుతుంది. కానీ దేవుని యొక్క కనుదృష్టి నరుని హృదయపు అంతర్భాగాలను కూడా పరిశోధిస్తుందండి. అంత శక్తివంతమైనటువంటి కనుదృష్టి ఆయనది. అందుకే యెహోవా కనుదృష్టి లోకమందంతటా కూడా సంచారం చేయుచున్నదని వాక్యంలో దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఆమె దాగి ఉండలేను, నేను ఆయనకు మరుగై నేను ఉండలేను, ఆయనకు కనబడకుండా నేను ఉండలేను, నాకు జరిగినటువంటి కార్యం ఆయనతో చెప్పకుండా నేను ఉండలేను అని ఆ స్త్రీ తెలుసుకున్నది. వెంటనే ఆయన ఎదుటకు
రావడం జరిగింది. ఒకవేళ మన కుటుంబాలు లేకపోతే మన జీవితాలు ఎన్నో దేవుడు కార్యాలు చేసి ఉండవచ్చు. కానీ మనం ఏంటంటే ఇతరులతో చెప్తే అయ్యో ఏమనుకుంటారో, లేకపోతే సాక్ష్యంగా చెప్పుకుంటే ఏమనుకుంటారో, చిన్న సాక్ష్యమే కదా, చిన్నదే కదా నా జీవితంలో జరిగింది అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ దేవుని గురించి అది చిన్నదే కానీ పెద్దదే కానీ దేవుని సన్నిధిలో మనము చెప్పవలసి వచ్చిన టైంలో చెప్తే దేవుని యొక్క సాక్షిగా మనము ఉంటామండి. అనేక మంది మనకు జరిగినటువంటి కార్యాలు ఇతరులు కూడా తెలుసుకోగలుగుతారు. కానీ మనం ఏం చేస్తామంటే మన జీవితంలో జరిగినటువంటి కార్యాలను ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉంటాం, విడిచిపెట్టేస్తూ ఉంటాం. కార్యం జరగగానే దేవుని మర్చిపోయిన వాళ్ళని కూడా మర్చిపోతూ ఉంటాం కూడా. కొన్నిసార్లు ఆయన చేసినటువంటి కార్యాలను గుర్తించము. ఒకవేళ గుర్తించినా కూడా ఎవరితోనూ చెప్పడానికి ఇష్టపడము. కానీ ఈ స్త్రీ కూడా అలాగే చేసి ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే నన్ను ఎవరో ముట్టుకున్నారు, నాలో ఉండి ప్రభావం బయలు వెడలింది అని ఆయన ఎప్పుడైతే ఆయన నోటంటే వచ్చిందో వెంటనే స్త్రీ అయ్యో నేను దేవునికి దాగి ఉండలేనే, యేసయ్యకి నేను దాగి ఉండలేను, నేను రహస్యంగా నా జీవితాన్ని నేను ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోలేను, ఆయనకి నేను కనబడాలి, నా జీవితంలో జరిగిన సాక్ష్యాన్ని నేను ఆయనతో చెప్పుకోవాలి అని ఆమెలో ఒక ఆశ వెంటనే ఆయన ఎదుటికి వచ్చింది. ఇంతవరకు ఒకవేళ మన కార్యాలను మన జరుగుతున్నటువంటి మనకు జరిగిన అద్భుతాలను బట్టి కానీ లేకపోతే మన జీవితంలో జరిగిన కార్యాలను బట్టి కానీ దేవుని ఎదుటికి రాకుండా ఒకవేళ మరుగై ఉంటున్నామేమో. అలా కాదండి, దేవుని క్రియలు ఉన్న అందుకే సాక్ష్యమిచ్చేదా అని పాట ఉంటుంది కదండి, మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా కానీ నవినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యం అనగా. ఈ పాట చాలా బాగుంటుందండి. అవునండి, మన జీవితంలో ఏది జరిగినా దేవుని సన్నిధిలో మనం సాక్షులుగా ఉండాలి. ఒకవేళ ఎంతకాలం నన్ను ఎవరు చూడలేదులే అని అనుకోవచ్చు. ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చండి ఈ సందర్భంగా. హాగరండి, అబ్రహాము హాగర్ను పంపించి వేయడం జరుగుతుంది. పంపించి వేసినప్పుడు ఏమి ఇచ్చి పంపించడు, ఒక నీళ్ల తిత్తు మాత్రం ఇచ్చి పంపిస్తాడు. అయితే ఆ నీళ్ళ మార్గం మధ్యంలోనే అయిపోతాయి. ఏమి ప్రయాణం చేస్తున్నదేమో అరణ్య మార్గము, ఎడారి ప్రాంతము, అక్కడ నీళ్ళు అనేవి దొరకవు. ఏమి తీసుకెళ్తున్నటువంటి నీళ్ళు అయిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే నీళ్ళు అయిపోతాయో చిన్నవాడు ఇస్మాయిల్ అండి దాహం కోసం ఏడుస్తూ ఉంటాడు. అయితే చిన్నవాడి దాహాన్ని నేను తీర్చలేనే, అయ్యా చిన్నవాడి దాహంతో దప్పికతో చనిపోతాడే నా కొడుకు యొక్క మరణాన్ని నేను చూడలేననుకుని వెంటి వేత దూరం వెళ్ళిపోతుందంటండి తన కుమారుని ఒక పక్కన ఉంచివేసి. అయితే ఎప్పుడైతే ఆమె అనుకోవచ్చు ఆ స్థితిలో అయ్యో అబ్రహాం నన్ను విడిచిపెట్టేస్తాడే అని, షారా నన్ను ఆదరించవలసినటువంటి నా యజమానురాలైనటువంటి షారా నన్ను దూరం పెట్టేసిందే, అయితే నన్ను ఇంట్లోంచి పంపించేసారే, నేను ఎక్కడికి వెళ్ళిన పరిస్థితి ఏంటి, నన్ను ఆదరించేవాళ్ళు లేరు, నన్ను చూసేవారు లేరు, నన్ను పలకరించేవారు లేరు, ఆయన బిడ్డ మరణాన్ని నేను చూడలేను అని చెప్పి ఆ స్త్రీ ఎంతో వేదన చెంది ఉండవచ్చండి. కానీ ఒక ఆయన చూసే దేవుడు ఉన్నాడు, ఆయనే నజరేయుడైన యేసు అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ యేసయ్య చిన్నవాని మరణం విన్నాడో వెంటనే హాగరు యొక్క కన్నులను తెరచాడంటండి. అవునండి, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలిగజేస్తుంది. ఆ గ్రుడ్డితనాన్ని విడుదల పొందాలి ఆ గ్రుడ్డితనం నుంచి అని మనం అనుకుంటే సరిపోదండి. దేవుని దృష్టి మన పైన ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం మనోనేత్రములు ఆయన తెరుస్తాడు. ఈ హాగరు మనోనేత్రులను ఎప్పుడైతే దేవుడు తెరిచాడో ఆమె ఒక నీటి ఊటను చూస్తుందంటండి. అయ్యో అంతవరకు అక్కడ నీళ్ళేవే, ఎంతవరకు కూడా అది నిర్జీవమైన ప్రాంతముగా, ఎడారి ప్రాంతముగా, ఎందుకు పనికిరాని ప్రాంతముగా ఉన్నది, ఎటు చూసినా ఎండమావులే తప్ప నీరనేది లేదు. అటువంటిది ఆమె కన్నులు తెరచిన తర్వాత ఒక నీటి ఊట ఒబగుటం ఆమె చూసిందండి. దేవుని నామానికి మహిమ కలిగిన కాకండి. వెంటనే ఆ స్త్రీ హాగరు ఏం చేస్తుందో తెలుసండి, అక్కడ యేసయ్యకు ఒక చక్కటి పేరు పెడుతుంది, చూచుచున్న దేవుడవు నీవేనయ్యా అని. అవునండి, మనం అనుకోవచ్చు అయ్యో నన్ను ఎవరూ చూడట్లేదే, నేను ఒంటరిగా ఉన్నానే, నా పరిస్థితి, నా బాధలను చెప్పుకోవడానికి ఎవరు లేరు నాకు, లేకపోతే నన్ను ఓదార్చేవాళ్ళు లేరు, నన్ను ఆదరించేవారు లేరు, నన్ను చేరదీసేవారు లేరు, నా తల్లిదండ్రులు లేరు, నా బంధువులు లేరు, నా స్నేహితులు లేరు, అందరూ నన్ను విడిచిపెట్టేసరే, ఎలా నేను నిరాశలో ఉన్నాను, నిస్పృహలో ఉన్నాను అని చెప్పేసి మనం బాధపడుతూ ఉండవచ్చు. బాధపడుతున్న సందర్భాలు అనేక మంది ఆ జీవితాల్లో జరుగుతూ ఉంటాయి ఈ కార్యాలు అనేవి. కానీ ఒక ఆయన చూచే దేవుడు ఉన్నాడు మన కోసం అని చెప్పి సత్యాన్ని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో దేవుడు అప్పుడు కనుదృష్టి మన పైన నిలుపుతాడండి.
మనం అనుకోవచ్చు, అయ్యో నా బాధను ఎవరు చూడలేదని. ఆగరు కూడా అలాగే అనుకుంది, అయ్యో నన్ను ఎవరు చూడలేదే. తను చేరదీయవలసినటువంటి అబ్రహమే నన్ను ఇంటి నుంచి బయట పంపించేశాడు. నన్ను ఆదరించవలసినటువంటి నా యజమానురాలైన శారయ్య నన్ను ఇంట్లో నుంచి బయట పంపించేస్తుంది. అయ్యో నన్ను ఎవరు చూస్తారు, నాకు దిక్కెవరు, నాకు పలకరించే వాళ్ళు ఎవరు, ఈ అరణ్య మార్గంలో నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు, నన్ను చూసేవారు ఎవరు, అయ్యో నా బిడ్డ మరణం అవుతున్నాడే, నేను ఎలా చూడగలను అని చెప్పేసి ఆమె అనుకుని ఆమె హృదయం ఆందోళనతో నిండిపోయిండొచ్చండి ఆ సమయంలో ఎవరు కూడా దరి లేనప్పుడు తన బిడ్డను పెట్టుకుని ఎడారి మార్గంలో ప్రయాణం చేస్తూ ఉండగా ఆమె గుండె ఎంత అవిసిపోయి ఉంటుందో కదండి, ఎంత వేదన చెంది ఉంటుంది, ఎంత దుఃఖంతో ఉంటుందో, ఎంత నిరాశ నిస్పృహల్లో ఆమె జీవితం ఉన్నదో కదండి. ఆలోచన చేస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే చిన్నవాని మొరను దేవుడు విని ఈ హాగరు యొక్క మనోనేత్రం తెరచాడో ఆమె వెంటనే నీటి ఊటను చూడగలిగిందంటండి. చూడగానే ఆమె ఆలస్యం చేయలేదు. దేవుని యొక్క స్వరం వినపడుతుంది, హాగరు నీకేం వచ్చింది, నువ్వు వెళ్ళి ఆ చిన్నవానికి ఆ నీళ్లను త్రాగించమని చెప్పినప్పుడు ఆమె ఎంత సంతోషపడి ఉంటుంది కదా. అవును కదండి. ఎంత నిరాశలో ఉన్నా, ఎంత నిస్పృహలో ఉన్నా, ఎంత దుఃఖంలో ఉన్నా దేవుని మాట వినేసరికి మనలో ఒక సంతోషం, అయ్యో నాకు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఆదరిస్తాడు, ఆయన నన్ను చేరదీస్తాడు, ఆయన నన్ను ధైర్యపరుస్తాడు, ఆయన నన్ను నా కన్నీటిని తుడుస్తాడు అనే విశ్వాసం మనలో ఉంటుందండి అని మనకి అందుకే ఆయన ఒక చక్కటి మాట అండి బైబిల్ గ్రంథంలో, ఒకరి తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరిస్తాను. ఒకవేళ కడుపును పుట్టిన బిడ్డను తల్లైనా మర్చిపోవచ్చేమో, విడిచిపెట్టవచ్చు, కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టేవాడు కాదండి, మర్చిపోయేవాడు కాదు. అందుకే ఒకవేళ మన జీవితాల్లో నన్ను తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదే, బంధువులు పట్టించుకోవట్లేదే, స్నేహితులు పట్టించుకోవట్లేదే, ఇరుగు పొరుగు వారు పట్టించుకోవట్లేదే, ఎవరు కూడా నన్ను ఆదరించేవారు లేరే అని మనం అనుకోకూడదండి. దేవుని నమ్మిన ప్రతి బిడ్డ కూడా ఒకే నిరీక్షణ, మనల్ని చూచే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, మనల్ని ఆదరించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, మనల్ని స్వస్థత పరిచే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, మనల్ని ధైర్యపరిచే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, మనల్ని హత్తుకునే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు అండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ అంతసేపు కూడా తనకున్న డబ్బునంతా వ్యయం చేసుకుందో, ఖర్చు చేసుకుందో, డాక్టర్ల చుట్టూ తిరిగింది, తనకి స్వస్థత అనేది కలగలేదు. కానీ ఎప్పుడైతే పాదాల చెంతకు వచ్చి ఆయన యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుందో 12 సంవత్సరం నుంచి లేని స్వస్థత ఒక్క గడియలో పొందగలిగిందండి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత శక్తి గల దేవుడు మన దేవుడు అండి. ఆయన వస్త్రపు చెంగులో స్వస్థత ఉందండి, ఆయన ఉమ్ములో స్వస్థత ఉన్నదండి, ఆయన నీడలో స్వస్థత ఉన్నదండి, ప్రతి ఒక్క దేవుని యొక్క హస్తాల్లో స్వస్థత ఉన్నదండి, ప్రతి ఒక్క అవయవంలో స్వస్థత. దేవుడు స్వస్థత ప్రకటించాడు అని అంటే స్వస్థత పడకుండా ఎవరు కూడా ఉండలేరండి. అందుకే ఒక చక్కటి పాట ఉంటుంది కదండి, మనం పాడుతూ ఉంటాం. చిన్న పల్లవి చరణాన్ని నేను పాడుతూ ఉంటానండి, పాడతాను. మోగియున్న జనములలో ముందు చేరితి, దాగి దాగి ప్రభు వస్త్రపు చెంగు తాకితి. మోగియున్న జనములలో ముందు చేరితి, దాగి దాగి ప్రభు వస్త్రపు చెంగు తాకితి. ఆగిపోయెను నా రక్తధారలు, నే సాగిపోదును నా ప్రభుని వెంబడి. ఆగిపోయెను నా రక్తధారలు, నే సాగిపోదును నా ప్రభుని వెంబడి. ఆహా ఓహో అనురాగ దేవుడు, ఆనంద దేవుడు, అందరినీ ఒకే రీతిగా ప్రేమించే దేవుడు యేసు. అందరినీ ఒకే రీతిగా ప్రేమించే దేవుడు యేసు, ప్రేమించే దేవుడు యేసు. దేవునామానికి మహిమ కలిగిన కండి. స్త్రీ 12 సంవత్సరాల నుంచి ఒక వ్యాధితో బాధపడుతూ
ఒక్క గడియలో స్వస్థత పొందినప్పుడు ఆమె హృదయం ఎంతో సంతోషపడి ఉంటుందండి. ఆమె ఎంతో ఆమె ఆనందానికి అవధులనేవి ఉండుండవు. ఎంత సంతోషపడి ఉంటుందో దేవుని ఎదుటికి వచ్చి ఆమె సాక్ష్యాన్ని తెలియచేసింది. అయ్యా, నేను బలహీనతతో ఉన్నానయ్యా ఇంతవరకు, కానీ ఇప్పుడు నాకు నీ యొక్క వస్త్రపు చెంగు నేను ఎప్పుడైతే ముట్టుకున్నానో ప్రభా, అప్పుడు నాకున్నటువంటి వ్యాధి నుంచి నేను విడుదల పొందగలిగాను ప్రభా అని చెప్పేసి ఆయన ఎదుటి చెప్పుకుంటుందండి. ఒకవేళ ఈ స్త్రీ గురించి నేను పోయిన వారం మాట్లాడడం జరిగిందండి. కొన్ని కారణాల వల్ల ఏం మిస్ అయిందో మొత్తానికి వాక్యం చాలామంది వినలేదని చెప్పేసి అన్నారు, పెట్టమని అడిగారు. కానీ అప్పుడు పెట్టడానికి నా సెలలో డిలేట్ అయిపోయిందండి. దానివల్ల మళ్ళీ ఈ కొద్ది మాటలు మళ్ళీ మాట్లాడడం జరిగిందండి. కాబట్టి దేవుని యొక్క స్త్రీలందరూ కూడా నేను ఒక్కటే చెప్తానండి, స్త్రీలు ఎప్పుడు కూడా ప్రార్థించేవారిగా ఉండాలి, ప్రకటించేవారిగా ఉండాలి, దేవుని యొక్క వాక్యాన్ని వినేవారిగా ఉండాలి, దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించేవారు మనంతా ఉండాలి, ఇతరుల కొరకు ప్రార్థించే వారంగా ఉండాలి, మనం దేవుని యొక్క సువార్తను ప్రకటించే వారంగా ఉండాలి, ఇతరుల కొరకు ప్రార్థించి అనేక మందిని దేవుని వైపు నడిపించే వారంగా మనం ఉండాలంటే నేను ఎప్పుడు కూడా అదే చెప్తూ ఉంటాను. జీవాక్యం గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని శక్తిని పొందుకున్న బిడ్డలుగా మనం ఉండాలండి, దేవుని యొక్క శక్తిని ఆశ్రయించే వారంగా మన జీవితాలు ఉండాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నానండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా వినండి. విన్న తర్వాత విన్నది కొద్ది మాటలైనా సరే దేవుని దగ్గరకు మనం చేర్చగలిగే మాటలు పవిత్రమైన మాటలండి. అందుకే దేవుని యొక్క మాటలంట అవి మట్టి మూసలో కరిగి 7 మార్లు ఊదిన వెండి ఎంత పవిత్రములైనవి ఆయన మాటలు అంటాడు. సుంటి తేనె దారాల కన్నా కూడా మధురమైన మాటలు. అయ్యని మాటని వింటే నాకు ఏమొస్తుంది అని చెప్పి మనం అనవచ్చు. ఆయన మాట వింటే మనకు స్వస్థత కలుగుతుంది, ఆయన మాట వింటే మనం బ్రతుకుతాము, ఆయన మాట వింటే మనం దుఃఖంలో ఉన్నప్పుడు ఓదార్పు పొందగలుగుతామండి. ఆయన మాట వింటే మన జీవితాలు మార్చబడతాయి, ఆయన మాట వింటే మన బ్రతుకులు మారుతాయండి. ఆయన మాట వింటే గనక, ఆయన యొక్క వాక్కును మనం వింటే, ఎప్పుడైతే వింటాం మన జీవితంలో అద్భుతాలు చూడగలుగుతాము. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధతో వినాలండి. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధతో విని దేవుని యొక్క వాక్య ప్రకారం ప్రతి ఒక్కరు కూడా జీవించాలని నేను కోరుతున్నాను. ఈ 12 సంవత్సరం నుంచి రక్తస్రావ కలిగిన స్త్రీ ఒక్క గడియలో స్వస్థత పొందింది. ఎందుకని పొందింది అక్కడ కార్యము అంటే, కేవలం ఆయన వస్త్రపు చెంగు ముట్టితే చాలు నాకు స్వస్థత అని ఆమె ఎప్పుడైతే గ్రహించిందో ఆమె జీవితంలో స్వస్థత. హాగరండి ఒంటరిగా ఉన్న సమయంలో అయ్యో నన్ను ఎవరు చూడట్లేదని ఆ స్త్రీ అనుకుంది, కానీ చూచే దేవుడు ఒకడు ఉన్నాడని చెప్పేసి ఆమె గ్రహించడం జరిగిందండి. అలాగే మన బాధలు గల్ఫ్ దేశాలు అనేక మంది బిడ్డలు కష్టపడుతూ ఉంటారు. వాళ్ళ కష్టాలు కుటుంబాలను విడిచిపెట్టి, భార్యలను భర్తలను బిడ్డలను విడిచిపెట్టి దూరంగా వెళ్ళి వాళ్ళు కష్టపడి పని చేసుకుంటున్నారు ఆడవాళ్ళు చాలా మంది కూడా. కానీ వాళ్ళు అనుకోవచ్చు అక్కడ భాష రాని ప్రజల మధ్య, భాష రానిటువంటి జనాంగం మధ్య వాళ్ళు జీవిస్తూ ఉంటారు, ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. అయితే మనం అనుకోవచ్చు, అయ్యో నా కుటుంబస్తులందరూ ఇంటికాడ ఉన్నారే, నేను పడుతున్నటువంటి కష్టం ఎవరు చూడట్లేదే, ఎవరు కూడా నా బాధను తీరచ్చట్లేదే అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఒక ఆయన ఉన్నాడు, వాక్యం వింటున్న ప్రియ సహోదరి, నీకు ఈ రాత్రి కాల సమయం ముందు ఒక దైవ శక్తిని వెంట ఉన్నదని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో దేవుడు నీతో అప్పుడు కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. తప్పనిసరిగా నన్ను చూస్తున్నటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఆయనే జీవముగల దేవుడు, ఆయనే జీవాధిపతి, ఆయనే ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడు అని నీవు ఎప్పుడైతే గ్రహించగలుగుతావో అప్పుడు నీలో ఉన్నటువంటి వేదన, దుఃఖము, బాధ అంతా కూడా తొలగిపోతుందండి. దేవుని శక్తిని ఎప్పుడైతే ఆశ్రయించే వారంగా ఉంటామో, ఈ లోకాన్ని మాలిన్యం నుంచి విడుదల పొంది దేవుని దగ్గరికి చేరగలుగుతామో అప్పుడు దేవుని శక్తిని మనము పొందుకోగలుగుతాము, ఆశ్రయించగలుగుతాము. ఎప్పుడైతే దేవుని శక్తి మనలోకి వస్తుందో మనలో ఒక ధైర్యం అండి, మనలో ఒక నన్ను కూడా ఆదరించే ఒక స్నేహితుడు, మంచి స్నేహితుడు ఉన్నాడు, ఆయన యేసయ్య అని చెప్పి మనం గ్రహించగలుగుతామండి. తప్పనిసరిగా ఈ సత్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకోవాలని నేనైతే కోరుకుంటున్నానండి. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి మహిమ పొందును గాక. ఆమె